తమ్ముడు నవ్వు స్టార్ట్ అయిపోతున్నది. ఏం చేయాలి రైలుకి ఏమని చెప్దాం? ఎన్ని ఇయ్యాలో పడాలన్నా వచ్చినాడు, ఎన్ని ఇయ్యాలో ఇంక నవ్వు వచ్చేస్తున్నది. నాకేం చేయాలి అర్థం కావట్లేదు. శంకనాకు పోయినారని మొత్తం అందరికీ కరెక్ట్గా సరదా తీరిపోయింది ఈసారి. హలో, మా ఇంటి మీదకి వచ్చిన వరకు మీకు అందరికీ నేను చెబుతున్నాను, మీరే అందరు కదా ఎన్ని ఇయ్యాలో పడాలన్నా వచ్చినాడు, ఎన్ని ఇయ్యాలో ఏంటి మా దేవుడు వచ్చినాడు, ఎన్ని ఇయ్యాలో ఇప్పుడు శంకనాకించినాడు, ఎన్ని ఇయ్యాలో అంటున్నాం మేము. ఇప్పుడు 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 కూడా బుద్ధి రాదు. ఇంకా మీరు వేస్ట్. మీకు ఎలా బుద్ధి రావాలో అలా బుద్ధి వచ్చింది. ఈ రోజు కోసం నేను వేస్ట్ చేశాను. బాగా తీరిందా? ఇంకా బాగా తీరుతుంది. మీరు కట్టిన డబ్బులు రూపాయి కూడా రాదు. మర్యాదగా నా దగ్గరికి వచ్చి క్షమాపణ చెప్తే సరే, బహిరంగంగా వచ్చి క్షమాపణ కోరని లేదు, మీ మీద నేను కేసు పెడతాను. ఇప్పుడు పక్కా ఇది. మీరు ఎంతమంది అయితే మా ఇంటి దగ్గరికి వచ్చారో మీరందరూ కూడా బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పండి. ఏంటి మీ పడలన్న శంకనాకించినాడు, ఆ రోజు తప్పు నాదంటారా? ఇప్పుడు ఈ పడల గారిది తప్పు అని చెప్పేసి అంటారా? అప్పుడు మీ దేవుడు, ఇప్పుడు అరే మీ దెయ్యం సరదా తీరిందా శంకనాకండి. ఇప్పుడు వెళ్ళి ఎవరికి చెప్పుకోండి. ఎన్ని కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి. సరదా తీరిపోతే ఒక్కొక్కడికి ఇలా జరిగితేనే మీకు ఒక్కొక్కడికి బుద్ధి వస్తుంది. నిజంగా చెప్తున్నాను, మీకు ఇలా జరిగితేనే బుద్ధి వస్తుంది. ఒరే బాబు అదంతా ఫ్రాడ్ రా నాయల్లారా అని చెప్పేసి నేను అన్ని మొత్తుకుంటే మీరందరూ కూడా మా దగ్గరికి వచ్చి డైరెక్ట్ దాడికి దిగుతారు. పీకే నొక్కేస్తారా? మమ్మల్ని చంపేస్తారా? ఇది తప్పురా బాబు, ఇది ఫ్రాడ్ రా బాబు అని చెప్పేసి అంటే మీరు పీకలు నొక్కేస్తారు, చంపేస్తారు, ఇంటి మీదకి వచ్చేస్తారు, మమ్మల్ని అందరినీ ఇబ్బంది పెట్టేస్తారు, తలుపులు బద్దలు కొట్టుకుని ముందుకు వచ్చేస్తారు, మా సెల్ ఫోన్లు లాగేసుకుంటారు, అన్నీ చేసేసుకుంటారు కదా. అప్పుడు మీ దేవుడు ఇప్పుడు మీకు దెయ్యం అయిపోయాడా? ఇప్పుడు ఎంత 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 తమ్ముడు? 1,80,00,000 తప్పేసినట్టు కదరా మీరు. 1,80,00,000 తప్పేసినట్టు పొట్టు పేసినట్టు మీరు అందరూ కలిసి. శంకనాకించినాడు ఎన్ని ఇయ్యాలో సరదా తీరిపోయినది ఎన్ని ఇయ్యాలో. మీకు ఇలా సరదా తీరిపోతేనే మీరు అంటే కరెక్ట్ బుద్ధి వస్తుంది. నిజంగా చెప్తున్నాను. అసలు మొన్న మీరు ఒక మాట అన్నారు ఏంటంటే, అన్న ఏదేమైనా ఒక వీడియో పెట్టి అన్నారు కదా, ఇదే నా వీడియో. ఓకే, ఫుల్ ఎంజాయ్ ఈ అవ్వ జీవితం. మొన్నటిదాకా పుష్పరాజ్ సినిమాలో తగ్గేది లేదన్నారు కదా, ఇప్పుడు మేము అంటున్నాం తగ్గేది లేదని. ఎలా శంకనాథ్ నాకని మీ తరపున అసలు ఎవరు సపోర్ట్ చేయము. మీ తరపున ఒక వీడియో కూడా పెట్టాము. మీ శంకనాథ్ మీరు నాకేయండి ఇంకా అంతే. ఓకే, బాయ్ గుడ్ బాయ్. మీరు అందరూ వచ్చి క్షమాపణ చెప్పండి. రైట్.